హలో హలో హాయ్ డియర్స్. చూడండి, నేను ఇక్కడ ఇట్లాంటి అంటే ఇవి కొంచెం పుల్లగా తీతీగా ఉంటాయి కదా, మన హైదరాబాద్ ద్రాక్ష ఇవి కొనుక్కున్నాను. ఒక ½ కిలో ఇవి. అంటే ఇందులో కొంచెం గింజలు ఉంటాయి. ఇది స్వీట్ గ్రేప్స్ అనమాట, సీడ్లెస్. ఇవి కూడా కొంచెం, అంటే ఇది ఒక 1/4 కప్పు పెట్టుకున్నాను. ఇది ఒక ½ కిలో. ఓకే, ఇప్పుడు మనకి మెజర్మెంట్ ఏమీ అవసరం ఉండదు. దీన్ని ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసి జ్యూస్ని తీయాలన్నమాట. ఈ జ్యూస్ని తీసిన తర్వాత మనం మెజర్ చేసుకుని మిగతా అన్నీ చేసుకోవాలి. చాలా చాలా సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గ్రేప్ జ్యూస్ సిరప్ మీకు తయారు చేసి పెడుతున్నా. సమ్మర్లో మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని స్టోర్ చేసి పెట్టుకుని చక్కగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హ్యాపీగా మంచిగా గ్రేప్ జ్యూస్ తయారు చేసుకుని తాగొచ్చు. దానికి కావాల్సినవి గ్రేప్స్, తర్వాత ఇక్కడ షుగర్, అంతే. ఆ రెంటితో మనం షుగర్ సిరప్ తయారు చేసుకుంటాము. దాంట్లో కొంచెం ఇట్లాగా సాల్ట్ వేసుకుంటాం, అంతే. మిగతాది జ్యూస్ చేసుకోవడానికి నేను తర్వాత చూపిస్తాను. చూడండి, ఒక హెవీ బాటము, ఇది అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకున్నాము. దీంట్లో ఇప్పుడు గ్రేప్స్ వేసేసుకున్నాము. కడిగి శుభ్రం చేసిన గ్రేప్స్ ఇవి. అంటే కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా ఉప్పుతోటి కొంచెం నెమ్మదిగా రుద్దేసేసి మంచినీళ్ళు పోసి కడిగి క్లీన్గా అయ్యేంత వరకు కడుక్కున్నాను. దాంట్లో ఇవి సీడ్లెస్ గ్రేప్స్, స్వీట్గా ఉంటాయి ఇవి కూడా వేసుకుంటున్నా. ఇట్లా సమంగా పెట్టేసేద్దాం. దీన్ని పెట్టిన తర్వాత ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుందాం. ఈ గ్రేప్స్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్తో ఇది 200 ml ఉంటుంది. నేను ఒక 2 గ్లాసులు పోసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇట్లాగా మూత పెట్టేసేద్దాం. పెట్టేసి కొంచెం అంటే స్టీమ్ అయ్యి కొంచెం మెత్తపడితే చాలు, తీసేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది మనం కుక్కర్లో పెట్టాం కదా. కుక్కర్లో పెట్టిన తర్వాత దీన్ని నేను ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచేసి తర్వాత ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఇట్లాగా కూల్ చేస్తున్నా. ఇది వేడిగా ఉండేటప్పుడే మనం కొంచెం ఏదైనా ఒక స్పూన్ తీసుకుని ఇట్లా గరిట తీసుకుని దాని బ్యాక్ తోటి కొంచెం మంచిగా క్రష్ చేసేస్తే ముందు క్రష్ అయిపోతాయి అన్నమాట వేడి మీదే. తర్వాత ఇది కొంచెం చల్లారనిచ్చి మనం దీన్ని జ్యూస్ తీసుకుని తర్వాత మనం సిరప్ తయారు చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయినాయో. ఇదంతా కూడా నేను ఇక్కడ స్ట్రైనర్ పెట్టుకున్నాను. ఈ స్ట్రైనరు ఇది ఎప్పుడు నేను జ్యూస్లన్నీ కూడా ఇందులోనే స్ట్రెయిన్ చేసుకుంటా. ఇది చాలా మంచిగా ఉంటుంది మెష్ అంతాను. సో ఇప్పుడు ఇందులో నేను తర్వాత కొంచెం ఆరిన తర్వాత చేతితో మంచిగా స్క్వీజ్ చేయాలి. ఈ గ్రేప్స్ మట్టుకు ఏం చెప్తారంటే క్రష్డ్ జ్యూస్ అంటారు, లేకపోతే స్క్వీజ్ అనమాట. బాగా మనం పిండి బాగా క్రష్ చేసుకుని తీసుకోవాలన్నమాట. అప్పుడు దీంట్లోనే అంత గుడ్నెస్ మనకి వస్తుంది. సో ఇది కొంచెం చల్లారనిద్దాము, కొంచెం వేడిగా ఉంది. ఈలోగా నేను దీన్ని మంచిగా ఇట్లా క్రష్ చేసేసుకుని ఇట్లాగా దీంతో ప్రెస్ చేస్తాను ఈ గరిటతో. తర్వాత దీన్ని చక్కగా మనం మళ్ళీ చేతితో గట్టిగా పిసికేసేసి చల్లారిన తర్వాత జ్యూస్ చేసి తర్వాత మీకు సిరప్ ఎట్లా చేయాలో నేర్పిస్తాను. ఓకే, చూడండి, ఇప్పుడు ఇది మంచిగా చల్లగా అయిపోయింది. బాగా క్రష్ చేసేసాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇదంతా కూడా ఒకసారి బ్లెండ్ చేసేద్దాం. ఇప్పుడు బ్లెండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. చూడండి, ఇట్లాగా మంచిగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దాన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. అస్సలు నీళ్లు పోయకూడదు ఇందులో.
చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఫిల్టర్ చేసేసాను జ్యూస్ అంతాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకుందామో చూద్దాం. చూడండి, ద సేమ్ పాత్ర, అంటే మనం ఇప్పుడు ఎందులో అయితే ఈ గ్రేప్స్ని ఉడకబెట్టుకున్నామో దాంట్లోనే పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇది పెట్టి ఇప్పుడు దీంతో ఒక 3 కప్స్ వరకు ఉంది జ్యూస్. సో నేను 1.5 కప్పు షుగర్ వేస్తున్నాను. ఇందులో నేను కొంచెం ఒక ½ కప్పు నీళ్ళు పోసుకుంటున్నా. దీన్ని మంచిగా హై ఫ్లేమ్ మీద కరిగిద్దాం. ఇప్పుడు చూడండి, షుగర్ అంతా మంచిగా కరిగిపోయింది. కరిగి చక్కగా ఇట్లా కొంచెం థిక్గా అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను ఏ స్వీట్నెస్కి అయినా సరే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, 1 టీ స్పూను. కొంచెం బాగుంటుంది. దీన్ని కలిపి ఇట్లాగా ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. కొంచెం లూప్వామ్ అయితే ఆ జ్యూస్ కలిపేసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మంచిగా చల్లగా అయిపోయింది సిరప్. మనం ఇట్లా చూద్దాం. చూడండి, ఇట్లా పోర్ చేస్తూ ఉంటే అట్లా పడుతుంది కదా, కొంచెం డ్రాప్స్ లాగా పడి చిన్నగా ఇట్లా పడుతుంది. చూడండి, స్ట్రింగ్ లాగా చూస్తున్నారా? అది అట్లా చిన్న స్ట్రింగ్ వస్తుంది కదా చివర్లో. చూడండి, అట్లా వస్తే చాలు మనకి, అంతకన్నా ఎక్కువ థిక్నెస్ అక్కర్లేదు. ఇప్పుడు ఇందులో మనం జ్యూస్ యాడ్ చేసేసుకుందాం. మీరు స్వీట్నెస్ మీకు ఇంకా కావాలనుకుంటే చూసుకుని, కావాలంటే మీరు ఎక్స్ట్రా కూడా మళ్ళీ కొంచెం సిరప్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ గ్రేప్స్ చాలా స్వీట్గా ఉన్నాయి. మంచిగా మిక్స్ చేసేసుకుందాం దీన్ని అంతటిని. చాలా పాకం అంతా అడుగునంతా ఉంటుంది కదా, దాంతో చక్కగా కలిపేసుకుందాము. ఇందులో మీరు ఏమీ ప్రిజర్వేటివ్స్ వేయక్కర్లేదు. కాకపోతే ఇట్లాగా నేను ఈ లెమన్ జ్యూస్ అనమాట, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్టెడ్ అది వేసుకుంటున్నాను. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఏమీ లేవు ఇందులో. ఇప్పుడు నురుగు ఇట్లాగా ఇది సబ్సైడ్ అయిపోతుంది, నురుగు అట్లాగే ఉండిపోదు. అది మనం కలిపేసిన తర్వాత మంచిగా కలుస్తుంది. చూడండి, ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇట్లా మంచిగా కలుపుకుంటే నురుగంతా కూడా పోతుంది. ఇట్లాగా గ్లాస్ బాటిల్స్ మంచిగా కడిగి ఎండబెట్టుకుని ఏమాత్రం తడి లేకుండా చూసుకుని దాంట్లో స్టోర్ చేసుకుంటాము. ఇప్పుడు ఇట్లాంటి గ్లాస్ బాటిల్లో నేను దీన్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఇట్లాగా మనం బాటిల్లో వేసుకున్న తర్వాత పైపైని ఫోమ్ మట్టుకు కొంచెం ఇట్లాగా తీసేసుకుందాం. తీసేసి కొంచెం కూల్ అయిపోయింది, ఫుల్ కంప్లీట్ కూల్. చక్కగా మూత పెట్టేసుకుందాము. మూత కూడా మీకు ప్లాస్టిక్ మూత అయినా బెటరు. ఏమాత్రం టిన్ మూతలు అట్లాంటివి పెట్టకండి, పాడైపోతుంది. గ్లాస్ బాటిల్ ప్లాస్టిక్ మూతలు అయితే మంచివి, లేకపోతే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఒక ½ కిలో గ్రేప్స్ మొత్తం టోటల్గా చేసుకుంటే ఒక 1.5 కప్స్ షుగర్, అంటే ఒక 350 గ్రామ్స్ ఉంటుంది. దానికి కలిపి ఇంత నాకు జ్యూస్ వచ్చింది. ఇది చాలా, అంటే ఇది కాన్సన్ట్రేటెడ్ సిరప్ అనమాట. సో ఇప్పుడు నేను జ్యూస్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తా. ఇట్లా ఒక గ్లాస్ తీసుకోండి, అందులో ఐస్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పుడు వేసుకునేటట్టుగా షియా సీడ్స్ సోక్డ్ వేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్
వేసుకున్నాను. ఇప్పుడు అంటే ఇది 1.5 టీ స్పూన్ మెషర్ ఉంటుంది. 1.5 టీ స్పూన్ ఇది. ఇప్పుడు ఇందులో నీళ్లు కానీ వేసుకోవచ్చు, లేకపోతే మీరు సోడా కూడా వేసుకుంటే కూడా బాగుంటుంది. చూడండి, నేను ఇప్పుడు సోడా వేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది జ్యూస్. తప్పకుండా ట్రై చేయండి. Thank you. Thanks for watching.